మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండ మౌలాలి గుట్ట దగ్గర కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏళ్లుగా పడావు పడి ఉన్నాయి. లబ్దిదారులకు అందించకపోవడంతో పనికి రాకుండా పోతున్నాయి. మరోవైపు కిరాయిళ్లలో సతమతమవుతున్న పేదలు ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. మహబూబ్నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పేద మధ్యతరగతి ధనిక ఆర్థిక పరిస్థితి ఏదైనా కూడా సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. పండుగ అయినా లేకుంటే ఏదైనా విషాదమైనా ఏదైనా కూడా సొంతిల్లు ఉంటే ఆ ఆనందం వేరు ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు అద్దె ఇళ్లలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ శవాన్ని ఇంటికి రానియకపోవడము, ఇట్లాంటి అవస్థలు లేకుంటే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడము, వాళ్ళ చాలని జీతాలకు ఆర్థిక పరిస్థితి సాధించిన వాళ్ళకు అద్దెలు కట్టే భారం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే నిల్వ నీడలేని పేదల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలకు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాయి. సరే, అది ఇందిరమ్మ ఇళ్ళ పేరైనా డబుల్ బెడ్రూమ్ అయినా ఏదైనా కానీ పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఏటా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ ఆశయం బాగానే ఉన్నా కూడా వీటి అమల్లో లోపాల వల్ల ప్రభుత్వ ఆశయానికి అనుకున్న ఆశయం నెరవేరట్లేదు. ఇక్కడ ప్రస్తుతం మనము మహబూబ్నగర్ జిల్లాలోని ఏనుగొండ మౌలాలి గుట్ట దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వద్ద ఉన్నాము. అయితే మహబూబ్నగర్ జిల్లాలో క్రిస్టియన్పల్లి, వీరన్నపేట తదితర ప్రాంతాల్లో మొత్తంగా 2666 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. వీటి నిర్మాణం దాదాపు 7 ఏళ్ల క్రితం పూర్తయినా కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారు. కానీ ఇల్లు మాత్రం అంటే వాళ్ళకి కేటాయించలేదు. ఈ ఇళ్లకు ఇల్లు పడావుగా ఉండడంతో లబ్ధిదారులకు అందించకపోవడంతో అంటే ఇక్కడ దొంగలు వచ్చి ఆ ఇళ్లలో ఉన్నటువంటి కరెంటు వైర్లు ఎత్తుకెళ్లడం కానీ, ఆ నల్లాలు విరగొట్టడం, తలుపులు పగలగొట్టడం, ఇక్కడ ఇంకా అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరోవైపు పేదలేమో అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలు పొందినటువంటి పేద లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ బాధలు ఏంటో మరి వాళ్ళు ఏమంటున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, చెప్పండి, అసలు మీకు డబుల్ బెడ్రూమ్ మీకు ఇళ్ళ పట్టా ఎప్పుడు ఇచ్చారు? 2008లో ఇచ్చిన సార్. కృష్ణపల్లిలో సర్వే నెంబర్ ప్రకారం 523 దాని ప్రకారం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉండి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఫ్లాట్ గుంజుకున్నారు సార్. ఇంకా కట్టేయలేదు. తర్వాత మాకు వస్తాయన్న ఆశతోనే తిరుగుతూనే ఉన్నాం సార్. ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకు ప్రయోజనం లేదు. నాకు భర్త లేడు, కొడుకులు లేరు, ఇండ్లలో పనిచేసుకుని బతున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు మాకు కిరాయి కట్టలేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇల్లు ఇస్తారనే ఆశలో మేము ఇన్ని రోజులు ఇచ్చేస్తాం సార్. మేము ఇప్పటికైనా మాకు ఇల్లు సాక్ష్యం చేయాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు మీకు ఎప్పుడు ఇచ్చారు పట్టా? ఎప్పుడు ఇచ్చారు? మాకు 2018లో ఇచ్చింది సార్. 18లో ఇచ్చిండ్రు. మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని రొనాల్డ్ రోజ్ సార్ ఉన్నప్పుడు తీసుకున్నారు. మాకు పట్టాలు తీసుకొని మాకు ఈ రిసిప్ట్ ఇచ్చారు. ఈ రిసిప్ట్ ఇచ్చి ఇప్పటికి 2018 ఇప్పటికి దగ్గర 10 సంవత్సరాలు కావస్తుంది సార్. అది ఇస్తాం ఎప్పుడు పోయి మేము మండల ఆఫీస్లో అడిగినా ఏడడిగినా మీకు డిప్ సిస్టమ్ చేస్తాం అంటున్నారు. కానీ వేరే వాళ్ళకు వస్తుంది, కానీ ఉన్న అసలీ లబ్ధిదారులకు మాత్రం అందట్లేదు. ఇంకా కిరాయికి ఉందామంటే కిరాయిల వాళ్ళు మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. కిరాయిలో ఈ నెల ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, కాల్ చేపిస్తున్నారు. ఎవరైనా చనిపోయినా ఏమైనా చేసినా ఆడేం చేస్తారు, మా ఇంటికి శవం తీసుకురాకూడదు, చేయకూడదు, ఉండాలంటే ఉండి లేకుండా కాల్ చేసి వెళ్ళిపోండి. ఒక్కొక్కరు కిరాయిలో 5,000 6,000 ఎక్కడి నుంచి కడతాం సార్? మేము చాలా పేదవాళ్ళము. మేము చేసుకుంటేనే వెళ్తుంది. మాకు 2 ఆడపిల్లలు, ఒక మోపిల్లు ఆడున్నాడు. చేసుకోవాలి, వాళ్ళు చదువులు ఎక్కడ పెట్టుకోవాలి, మేము కిరాయి ఎక్కడ కట్టాలి, మేము ఏం పని చేసుకోవాలో అర్థమవుతలేదు సార్. ఎంత తొందరలో ఇదైతే అంత తొందరలో మాకు డబల్ బెడ్రూమ్ ఇప్పించగలరని మేము కోరుతున్నాం సార్ ప్రభుత్వాన్ని. సార్ మీరేం చేస్తారా? నేను హోటల్లో పనిచేస్తాను సార్. నా పేరు మొహమ్మద్ బషీరుద్దీన్. మాకు వచ్చేసి 2018లో కాంగ్రెస్ పీరియడ్లోనే మాకు క్రిస్తంపల్లిలో పట్టాలు ఇచ్చిండ్రు సార్. 60 గజాల స్థలం ఇచ్చిండ్రు. 2014 తర్వాత కాంగ్రెస్ రోజు టీఆర్ఎస్ వచ్చి మా తెలంగాణ వచ్చిన సందర్భంగా మా సీఎం వచ్చి మా గల్లీకి వచ్చింది సార్. పాతతోట మాది. అక్కడ వచ్చి ఆయన వాగ్దానం చేసిన తర్వాత మేము అక్కడ బేస్మెంట్ చేసాం సార్. క్రిస్తంపల్లిలో బేస్మెంట్ చేసిన తర్వాత బేస్మెంట్ రిటర్న్ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇక్కడ ఇస్తా అని చెప్పి అన్నాడు సార్. అది ఇంతవరకు జరగనే లేదు. కట్టిండ్రు ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు. 310 కట్టిండ్రు ఇల్లు. మొత్తం వేరే వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే సొంతం ఇల్లు ఉండేవి వాళ్ళకే లోపల అమ్ముకున్నారు సార్. ఇది కౌన్సిలర్ ప్రయాణం ద్వారా శ్రీనివాస్ గౌడ్ చేసిన పద్ధతి వల్ల లక్కీ డిపో అన్నాడు. లక్కీ డిపోలో మా పేర్లే లేవు సార్. వాళ్ళ పేర్లు ఎట్లా వస్తాయి సార్? లిస్టులో ఉన్నాం మేము కదా సార్. భూములు పోయినాయి మావి. ఇగో ఈరణపేటలో ఇస్తాను చెప్పి 2020లో ఎంఆర్ఓ సైన్ చేసింది సార్. దీని మీద ఇంతవరకు తిప్పుతూనే ఉన్నాడు. ఫోన్ చేస్తాం, ఎప్పుడు పోయినా ఫోన్ చేస్తామని అంటున్నాం. కానీ ఎవరి ఎమ్మెల్యే 8 సార్లు వచ్చినాక కూడా మళ్ళీ కలెక్టర్తో పోయినాం. ఆయన కూడా జనవరి 13 తారీఖు పిలిచిండు. రెవెన్యూ వాళ్ళు కలిసిండ్రు. కలిసిన తర్వాత
మేము ఫోన్ చేస్తాం బాబు మీకు వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అన్నారు. ఇంకా వస్తుంది అని చెప్పి అంటే వస్తుంది కదా అని చెప్పి ఆశతో ఉన్నాను సార్. ఇప్పటికి 2 సంవత్సరాలే ఈ దీంతో, అప్పటి నుంచి ఇప్పటికి మొత్తం కలిసి 2018 నుంచి 8 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఎంఆర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్, ప్రజావాణి, ఇక్కడున్న కలెక్టర్ ఆఫీసే పోయి అక్కడ పోయి పడింది సార్. అప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్ పోవాలని చెప్పంటే ఆటో కిరాయి కావాలి సార్. మొత్తం హోటల్లో పని చేసుకుంటే ఇల్లు నడుస్తుంది. హోటల్ పని చేసి సోమవారం ప్రజావానికి పోవాలని చెప్పంటే ఒకసారి అయితే 700 రూపాయలు కూలి పోతుంది సార్. నాది జీవితం ఎట్లా నడవాలన్నది. ఇంటికి కిరాయి 6,000 రూపాయలు సార్. నాది 4 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు, చిన్నగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, ఇంటికి కిరాయి వెళ్ళకుంటే మేము ఎట్లా బతకాలి? ఎవరిని అడిగినా కూడా ఒకటే సమాధానం సార్, ఫోన్ వస్తుంది, ఇస్తాము, లిస్ట్ పడుతుంది, ఒకటే మాట. వాటికి కళగానే నిలిపోతుంది కానీ మా కళ మాత్రం నిలబెడతట్లేదు. వాళ్ళు మీకు సజ్జనాకి ఇస్తారా? మేము చిన్న ధర్నాలు కూడా చేసాము సార్ ఎంఆర్ఓ దగ్గర. రుణాలు వస్తుంది పేపర్ ఉంది మా దగ్గర. అవును, పేపర్ ఇచ్చినప్పుడు పేపర్ స్టేట్మెంట్ చూపిస్తాను. పేపర్లో మీరు వాళ్ళని అధికారులను కలిసిరా? మీకు ఎప్పుడు ఇచ్చారు? నా పేరు పి అంజనమ్మ. నేను ఇది శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్కు కలిసిన 3-4 సార్లు. అయితే ఆయన ఏమన్నాడు, నీకు ఇప్పుడే ఇండ్లు రాదమ్మా, నువ్వు ఇంకా 3 సంవత్సరాలు ఆగాలి అని అన్నాడు. అని మళ్ళీ ఇంకో మాట, ఈమెకు పింఛన్ వస్తుంది, ఇప్పుడు ఇండ్లు ఇవ్వకుంటే ఈమె నా మీద గునుక్కుంటూ పోతుంది అని అన్నాడు. తిరుగుతున్నాం సార్. నాకైతే భర్త లేడు, వదిలేసినాడు. బాబు పని చేస్తే నేను బతుకుతున్నా. కిరాయి ఇంట్లో ఉన్నాం, పింఛన్ ద్వారా 2 కట్టుకొని బతుకుతున్నాం. ఎన్నిసార్లు తిరిగిందంటే ఇప్పుడు కూడా బాబు ఇంట్లో ఉన్నందుకు నేను రాగలుగుతున్నా. హ్యాండిక్యాప్ నేను. దయచేసి హ్యాండిక్యాప్ వాళ్ళు తిప్పకుండా మీకు దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాను, మీరు కనికరించండి బీదోళ్లకు. మాకంటే దీన స్థితిలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సో అదే అయితే ఇక్కడ లబ్ధిదారులు మాత్రం అంటే కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టినప్పటికీ వృధా పోతున్నాయి. మరోవైపు వీళ్ళేమో అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. సరే, ప్రభుత్వాలు అప్పుడు మారినప్పటికీ ఇప్పుడున్న అధికారులైనా స్పందించి వీళ్ళకు ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని కోరుతున్నారు.